సో రామ రామ్మోహన్ గారు కూడా మీకు కౌంటర్ చేశారు చాలా అంశాలపై. వాటితో పాటు నిజంగా ఈ విగ్రహ రాజకీయం రగడ అంత సెంటిమెంట్ ని మళ్ళీ రగిలిస్తుందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒక నిమిషం, ఇందాక రామ్మోహన్ గారు కూడా ఒక పాయింట్ అడిగారు, దానికి కూడా కలిపి ఆన్సర్ చేయండి, రిపీట్ చేయండి మీ పాయింట్ ని. అదే రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నామా. ఇవాళ ఏంటంటే విగ్రహాలు అనేటివి పర్మనెంట్ కాదు. ఇవాళ బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మనం చూసాం కదా. బంగ్లాదేశ్ లో ఇవాళ విద్యార్థులు యువత కడుపు మండిపోయిన యువత ఇవాళ ఏం చేశారో చూసాం. అట్లాగే తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి విరుద్ధంగా ఇవాళ సెక్రటరియట్ లో తెలంగాణ ఇప్పుడు తల్లి విగ్రహం పెట్టాలి, లేదంటే తెలంగాణ పితామహులైన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టాలి, లేదంటే ఆచార్య కొండ లక్ష్మీ బాపూజీ ఆయన కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నాయకుడుగా ఉన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని రాజీనామా చేసిన తొలి నాయకుడు. ఆ వయసులో కూడా ఆయన ఢిల్లీ కేంద్రంగా ఇంతటి చలిలో కూడా ఆయన దీక్ష చేశాడు. అంటే ఇలా రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అమ్మా తెలంగాణ సెక్రటరియట్ లో పెట్టడానికి? ఓ జాతీయ నాయకుడికి జాతీయ స్థాయిలో పెట్టమనండి, జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వమనండి. వినోద్ గారు, యాక్చువల్ గా మీరు ఒక ఫ్యాక్ట్ మిస్ అవుతున్నారు. ఫ్యాక్ట్ ఏంటిది అని అంటే, తెలంగాణ సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం అవుతుంది. ఇది రాజీవ్ గాంధీ గారి విగ్రహం రాజకీయం అంతా నడుస్తుంది. ఇది సెక్రటేరియట్ రోడ్డు అవతల ఉంటున్నటువంటి ప్రాంగణంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతారు. మీరు అక్కడ చూస్తే తెలుసు, ఆ విషయం కొంచెం మీకు అవగాహన లేనట్టుంది. రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏమో బయట చర్చ, ఇదంతా మనం మాట్లాడుకుంటుంది. మీరు మాట్లాడుతుంది లోపల ఎట్లా పెడతారు అని అంటారు. లోపల లేదు, అసలు లోపల కాదు, పెడుతుంది బయట. నేను లోపల విషయం మాట్లాడుతున్నా, బయట పెడితే తప్పలేదు. అంతా లోపలనే వస్తుంది కదా, చర్చ అంతా లోపలనే వస్తుంది కాబట్టి బయట పెడుతున్నారు. లేదు, వాళ్ళు బయటే పెడుతున్నారు. లోపల తెలంగాణ తల్లి విగ్రహానికి స్థల పరిశీలన డిజైన్ చెక్ చేశారు. ఇప్పుడు మాకు బయట పెడితే ఏమాత్రం అభ్యంతరం లేదండి. ఎందుకంటే మేము తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులుగా, సీరియస్ గా ఉద్యమంలో సీరియస్ గా ఉన్న వ్యక్తులుగా మేము మా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మేము స్వాగతిస్తాము. రేవంత్ రెడ్డి పెట్టినా గతంలో కేసీఆర్ పెట్టాల్సి ఉండే 10 ఏళ్లలో, ఆయన పెట్టలేదు, ఆయన తప్పు చేశాడు. అది రేవంత్ రెడ్డి పెడతానంటే కూడా స్వాగతిస్తాం. బట్ అక్కడ ఎట్లా ఉండాలి విగ్రహం అనేది? దొరలకు ప్రతిబింబంగా, లేదా బెలమలు దొరసాలకు, పటేల్ దొరసాలకు పెట్టే విధంగా కాకుండా కామన్ తెలంగాణ ఉమెన్, కామన్ ఉద్యమకారులు, ఒక చాక లైలమ్మ లాంటి ఉద్యమకారులని, లేదంటే కామన్ ఉమెన్ గాని ఉంటే అది ఒక సింబాలిక్ గా ఉంటది. అంతేగాని దొరతనానికి లేదా పటేల్ తనానికి ఇవాళ పటేలమ్మ తనానికి సింబాలిక్ గా ఉంటే ఒప్పుకోం. ఆ విషయంలో కూడా ఒప్పుకోం, ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే మేము 93% జనాభా ఉన్నాం ఇక్కడ. ఎవరు తెలంగాణలో 93% మేమే అమరులమైనాం, మేమే బలిదానాలైనాం, మేమే ఉద్యమంలో సీరియస్ గా కొట్లాడినాం, మేమే తెలంగాణ సాధించినాం. అది నేను చెప్పిన మాట కాదు, ఇవాళ చిదంబరం గారు చెప్పిన మాట. సాక్షాత్ పార్లమెంటులోనే ఉస్మానియా విద్యార్థులు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల త్యాగ ఫలితంగా ఇవాళ మేము ఇస్తున్నాం తెలంగాణని ఆ రోజు. ఒక పాయింట్ అంటే ఆనాటి పరిస్థితులు ఇవన్నీ ఒకటైతే, రకరకాల అంశాల నుంచి ఇప్పుడు చర్చ డైవర్ట్ అయిపోయి ఒక్కసారిగా విగ్రహ రాజకీయం తెర మీదకి వచ్చింది. వారు అంటున్నారు కదా బయట పెడతా అంటే మాకే అభ్యంతరం. బయట పెడతా అంటే బయటనే ఆల్రెడీ పెట్టిన విగ్రహం ఓపెనింగ్ ఇంకా కాలేదు, ఇంచుమించు పనులు కూడా అయిపోయినాయి. అది ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. బయట పెడితే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదండి. ఆయన కేటీఆర్ కాలేదు, ఎవరికి లేదు. మనము తెలంగాణ తల్లి విగ్రహాన్ని వినోదన్న, మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత 10 సంవత్సరాలు పెట్టలేదు. వాళ్ళు తెలంగాణ పేరు కూడా నామోషి అయిపోయి పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన ప్రాంగణంలో పెట్టుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది జూన్ 5 తారీఖు రోజు, ఆ రోజు మీడియా కూడా ఉండే, మొత్తం అందరి ముంగట మాట్లాడింది ఆయన. వీళ్ళు ఈ రోజు రాజకీయం చేసి విగ్రహం మీద కేవలం రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ విగ్రహం బయట పెడతారంటే. కాంగ్రెస్ వారికి కూడా ఒక ప్రశ్న, ఒక్క నిమిషం వినోద్ గారు, ఇక్కడ కాంగ్రెస్ వారికి కూడా ఒక ప్రశ్న. అంటే రకరకాల డైరెక్షన్స్ లో వినిపిస్తున్న అంశం, సరే ఈ డైవర్షన్, రుణమాఫీ మీరు చేస్తున్నారు, మీరు ప్రజల్లో మీకు వస్తున్న సక్సెస్ రేట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక పాయింట్ ఆఫ్ విశ్లేషణ కేసీఆర్ గారి ముద్ర, కేసీఆర్ గారి యాంగిల్ పూర్తి స్థాయిలో చెరిపేసే కోణం కూడా ఇందులో ఉంది అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. అందుకే ఆ మధ్య కూడా రాజముద్ర ప్రయత్నం జరిగింది, చేంజ్ లోగో లేదా పాట మార్చే అంశం, ఇదంతా కూడా ఒక చర్చ నడుస్తోంది.
ఇప్పుడు కేసీఆర్ ఒకటి తెలంగాణ ఒక నిమిషం వినోద్ గారు ప్లీజ్. ఈ వర్షం కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆ మధ్య కాలంలో లేవనెత్తారు. ఈ డైవర్షన్ తో పాటు ప్లీజ్ ఆన్సర్ నేను మీకు ఇస్తాను. కేసీఆర్ సింబాలిక్ ఆఫ్ తెలంగాణ. ఆయన చరిత్రను ఎవరు మార్చలేరు. ఆయన ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ తెచ్చింది, తొలి ముఖ్యమంత్రి అయింది, ఆ చరిత్రను ఎవరు మార్చారు? ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు రాస్తున్నారు కాదు, ఆ పరీక్షలలో క్వశ్చన్ పేపర్లనే వచ్చింది తొలి ముఖ్యమంత్రి ఎవరు, తెలంగాణ తెచ్చింది ఎవరు అనే అంశాలను అక్కడ రాస్తున్నారు. చరిత్రను ఎవరు మార్చలేరండి. అది చరిత్ర చరిత్రగానే ఉంటది. ఆయన రేవంత్ రెడ్డి రాదు. పోరాటం చేసిన యోధుల చరిత్రను ఎవరు మార్చలేరు. ఆయన కేసీఆర్ కూడా మన పర్సన్. అంతేగాని కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ వచ్చింది కాదు. అది కేసీఆర్ ఒక్కడితో ఇలాంటి వర్షన్ ని టిఆర్ఎస్ నాయకులు కూడా ఇంకొక కోణం